నమస్కారం. ఈనాటి సోర్స్ మెటీరియల్ విశ్లేషణకు స్వాగతం. ఒక కొత్త అలవాటును మొదలుపెట్టి దాన్ని మధ్యలోనే వదిలేసిన సందర్భాలు మనందరి జీవితాల్లో కోకొల్లలు, అవునా? అలా వదిలేయడానికి కారణం మనలో క్రమశిక్షణ లేకపోవడమే అని మనం గుడ్డిగా నమ్మేస్తుంటాం. కాని ఇక్కడే మనం పప్పులో కాలేస్తున్నాం. వాస్తవానికి అది క్రమశిక్షణ లేమి కాదు. అది మన శరీరంలోనే, మన మెదడులోనే అంతర్లీనంగా ఉన్న ఒక బయోలాజికల్ ఫీచర్. ఈరోజు మనం ఈ మెకానిజం ఎలా పనిచేస్తుందో మరియు మనకు కావలసిన విజయం వైపు మనసును ఎలా రీప్రోగ్రామ్ చేయాలో చాలా డీప్గా విశ్లేషిద్దాం. లెట్స్ డైవ్ ఇన్. అసలు ఈ మార్పు అనేది ఎందుకంత కష్టం? ఒకసారి ఆలోచించండి. మన సొంత లక్ష్యాలను మనమే ఎందుకు పదే పదే నాశనం చేసుకుంటుంటాం? ఒక గట్టి నిర్ణయం తీసుకుంటాం, ఎంతో ఉత్సాహంగా మొదలుపెడతాం. కాని కొద్ది రోజులకే ఏమీ జరగనట్లుగా మళ్లీ పాత జీవితానికే ఎందుకు తిరిగి వెళ్ళిపోతాం? ఇది నిజంగా ఫ్రస్ట్రేటింగ్ కదూ? ఇక్కడే ఒక అతిపెద్ద మానసిక రహస్యం దాగి ఉంది. సరే, దీన్ని కాస్త ప్రాక్టికల్గా చూద్దాం. మనలో చాలామంది పదే పదే ఫేస్ చేసే ఒక 2 వీక్ మోటివేషన్ సైకిల్ ఇది. మొదటి రోజు ఏదైనా వీడియో చూసో బుక్ చదివో ఒక స్పార్క్ వస్తుంది, ఒక రేంజ్లో మోటివేట్ అయిపోతాం. మూడవ రోజుకల్లా జిమ్కెళ్లడమో లేదా కొత్త డైట్ ఫాలో అవ్వడమో మొత్తానికి అందులో పూర్తిగా నిమగ్నమైపోతాం. కాని కరెక్ట్గా 7వ రోజొచ్చేసరికి లోపల ఎక్కడో చిన్న అలసట, అంతర్గత ప్రతిఘటన మొదలవుతుంది. ఇక 14వ రోజుకల్లా ఆ మోటివేషన్ గాలికిపోతుంది. ఒకప్పుడు మనం ఏ జీవితాన్నైతే ద్వేషించామో మళ్లీ ఆ పాత జీవితానికే బానిసలవుతాం. ఇదొక విషవలయం. ద సైకాలజీ ఆఫ్ సర్వైవల్, మనుగడ వెనుక ఉన్న మానసిక శాస్త్రం. ఈ సర్వైవల్ అంటే మనుగడలో ప్రధానంగా 2 రకాలున్నాయి. మొదటిది భౌతిక మనుగడ. ఒకప్పుడు మన పూర్వీకులు క్రూర జంతువుల బారి నుండి తమ భౌతిక శరీరాలను కాపాడుకోవడానికి చేసిన పోరాటమిది. కానీ ఈ ఆధునిక యుగంలో మనల్ని ఏదో పులి వచ్చి తినేస్తుందన్న భయం మనకు లేదు. అయితే ఇక్కడే రెండో రకం మనుగడ తెరపైకొస్తుంది. అదే కాన్సెప్చువల్ సర్వైవల్ లేదా మానసిక మనుగడ. అంటే మనకంటూ ఉన్న ఒక గుర్తింపు, నమ్మకాలు, మన మైండ్ సెట్ను కాపాడుకోవడం. ఈ రోజుల్లో మనం ప్రతిక్షణం పోరాడుతున్నది ఈ రెండవ రకమైన మానసిక మనుగడ కోసమే. జీన్స్, మీమ్స్ అండ్ ఐడెంటిటీ. జన్యువులు, మీమ్స్ మరియు మన గుర్తింపు. ఇక్కడ మీమ్స్ అనగానే ఇంటర్నెట్లో మనం చూసి నవ్వుకునే మీమ్స్ అనుకోకండి. ప్రముఖ శాస్త్రవేత్త రిచర్డ్ డాకిన్స్ చెప్పినట్లుగా ఒకరి మెదడు నుండి మరొకరి మెదడుకు వ్యాపించే సాంస్కృతిక అంశాలని మీమ్స్ అంటారు. మన నమ్మకాలు, మన భాష, సమాజం మనపై రుద్దే అంచనాలు, ఇవన్నీ కూడా మన మెదడులో జన్యువులలాగా పనిచేస్తాయి. ఇది మన బుర్రలో చాలా లోతుగా పాతుకుపోతాయి. ఈ నమ్మకాలు, ఈ ఐడియాలజీలు అన్నీ దాదాపుగా ఒక మతంలాగా పనిచేస్తాయి. కార్పొరేట్ లైఫ్ స్టైలు, రాజకీయ సిద్ధాంతాలు, నేను కీటో డైట్ చేస్తాను, నేను వీగన్ లాంటి ఆహారపు అలవాట్లు, ఆఖరికి యాపిల్ వర్సెస్ ఆండ్రాయిడ్ లాంటి టెక్నాలజీ గ్రూపులు, మన మార్నింగ్ రొటీన్స్ కూడా. ఇవన్నీ మన ఐడెంటిటీలో బలంగా స్థిరపడి తమ ఉనికిని కాపాడుకోవడానికి ఎప్పటికప్పుడు తీవ్రంగా పోరాడుతూనే ఉంటాయి. ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ మనలో ఉన్న మానసిక రోగనిరోధక వ్యవస్థ ఒక కొత్త అలవాటును ఒక భయంకరమైన వైరస్లాగా భావిస్తుంది. అవును, మనం మనల్ని మెరుగుపరుచుకోవాలని కొత్తగా ఏదైనా ట్రై చేసినప్పుడు మన పాత గుర్తింపుకు ముప్పు వచ్చిందని మైండ్ ఫీలవుతుంది. వెంటనే ఒక డిఫెన్సివ్ యాంగ్జైటీని క్రియేట్ చేస్తుంది. అదొక విచిత్రమైన పరిస్థితి. మనం బాగుపడాలనుకుంటే మన మెదడు దాన్ని ఒక ప్రాణాంతకమైన దాడిగా పరిగణిస్తుంది. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఒక లూజర్ మైండ్సెట్ ఉన్నవాళ్లు మార్పును, విజయాన్ని చూసి భయపడతారు. కొత్త అలవాట్లు మొదలుపెడితే ఎక్కడ తమ కంఫర్ట్ జోన్ పోతుందో, నెట్ఫ్లిక్స్ చూస్తూ టైంపాస్ చేసే అవకాశం ఎక్కడ పోతుందో అని ఆందోళన చెందుతారు. కానీ ఒక విన్నర్ మైండ్సెట్ ఎలా ఉంటుందో తెలుసా? లైఫ్లో ఎలాంటి గ్రోత్ లేకుండా ఒకే చోట ఆగిపోతే ఎలా అన్న ఆలోచన వాళ్లను భయపడుతుంది. విజయవంతమైన వ్యక్తులు ఈ సర్వైవల్ థ్రెట్ను వాళ్లకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో తెలుసుకున్నవాళ్లు. రీప్రోగ్రామింగ్ ద మైండ్, మనస్సును తిరిగి ప్రోగ్రామ్ చేయడం ఎలా? ఈ సర్వైవల్ మెకానిజంను మనకు ఒక ఆయుధంగా మలుచుకోవటానికి సోర్స్ మెటీరియల్ 4 అద్భుతమైన పద్ధతులను సూచిస్తోంది. అవేంటంటే: 1. బలమైన గురుత్వాకర్షణ గల కారణాన్ని కనుగొనడం. 2. మనం ఎలా తయారు కాకూడదో ఊహించుకోవడం. 3. మన వాతావరణాన్ని మార్చడం. మరియు 4. రెస్పాన్స్ గ్యాప్ను పెంచడం. ఈ 4 స్టెప్స్ కరెక్ట్గా ఫాలో అయితే మన పాత ఐడెంటిటీని మనం పూర్తిగా షిఫ్ట్ చేసేయొచ్చు. ఫస్ట్ స్టెప్,
ఒక బలమైన గురుత్వాకర్షణ శక్తి అంటే గ్రావిటేషనల్ పుల్ ఉన్న రీజన్ను కనుక్కోవడం. వినండి, దీన్ని మనం బలవంతంగా సృష్టించలేం. రోజువారీ చేసే బోరింగ్ రొటీన్స్ నుండి మనం బయటపడినప్పుడు, ఏదైనా కొత్త బుక్ చదివినప్పుడో లేదా ఒక మంచి సంభాషణ జరిగినప్పుడు ఈ కారణం మనకు దొరుకుతుంది. ఆ కారణం ఎలా ఉండాలంటే పాత మైండ్సెట్ను బద్దలుగొట్టి మన జీవిత గమనాన్ని పూర్తిగా మార్చేంత పవర్ఫుల్గా ఉండాలి. సెకండ్ స్టెప్ ఏంటంటే ఫ్యూచర్లో మనం ఎలా మారకూడదో స్పష్టంగా తెలుసుకోవడం. దీనికి చాలా నిజాయితీ కావాలి. ప్రస్తుతం మనం చేస్తున్న పనులనే భవిష్యత్తులో కూడా చేస్తే మన లైఫ్ ఎంత చెత్తగా మారుతుందో, ఎంత అసహ్యంగా తయారవుతుందో ఒక పేపర్ మీద రాసి చూసుకోండి. ఆ రియాలిటీ మన పాత ఐడెంటిటీలో ఒక పగుల్ను సృష్టిస్తుంది. ఆ భయమే మనం ముందుకెళ్లడానికి ఒక రాకెట్ ఇంధనంలా పనిచేస్తుంది. థర్డ్ స్టెప్, మన పాత ఐడెంటిటీ మళ్ళీ యాక్టివ్ అయ్యేలోపే మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ను స్పీడ్గా మార్చేయడం. పాత అలవాట్లు మన బుర్రలోనే కాదు, మనం వాడే ఫోన్లో, మన సోషల్ మీడియా ఫీడ్లో, మన ఫ్రెండ్స్లో కూడా దాగి ఉంటాయి. అందుకే మన డిజిటల్ డివైజెస్ను క్లీన్ చేసుకోవడం లేదా కొద్ది రోజులు వేరే ప్రదేశానికి వెళ్ళిపోవడం లాంటివి చెయ్యాలి. మన ఫ్యూచర్ సెల్ఫ్కు సెట్ అయ్యే వాతావరణంలోకి మనం వెంటనే మారాలి. ఇక ఫోర్త్ స్టెప్, ఒక ప్రేరణకు మనమిచ్చే ప్రతిస్పందనకు మధ్య ఉన్న గ్యాప్ను పెంచడం. అంటే పాత అలవాటు చెయ్యాలనిపించినప్పుడు పక్కగా ఏమీ చెయ్యకుండా ఆగిపోవడం. పాత ఐడెంటిటీకి కావాల్సిన ఫీడ్బ్యాక్ ఇవ్వకుండా దాన్ని ఆకలితో మార్చేయాలి. 24 గంటలు మనల్ని మనం ఒక అబ్జర్వర్లాగా గమనిస్తూ ఇంపల్సివ్గా ఏ పని చేయకుండా ఉండటమే ఈ మెకానిజంను అడ్డుకునే బెస్ట్ ట్రిక్. ఇక్కడ కనిపిస్తున్న ఈ నంబరేంటో తెలుసా? ఇది కేవలం 3 సెకండ్ల సమయం. అవును, ఏదైనా డిస్ట్రాక్షన్ వైపు మన చెయ్యి వెళ్తున్నప్పుడు ఆ మధ్యలో ఉండే గ్యాప్ కేవలం 3 సెకండ్లు. ఆ 3 సెకండ్ల అసౌకర్యాన్ని మనం భరించగలిగితే చాలు, ఆ పాత లూప్ బ్రేక్ అయిపోయినట్లే. ఎగ్జాక్ట్గా ఈ క్షణమే మన లైఫ్ను చేంజ్ చేసుకునే అత్యంత పవర్ఫుల్ మూమెంట్. ట్రాన్సెండింగ్ ద గేమ్, ఈ ఆటను అధిగమించడం. అయితే ఇక్కడొక విషయం, మెదడును కేవలం డబ్బు సంపాదించడానికో ఫిట్నెస్ కోసమో రీప్రోగ్రామ్ చేసుకుంటే అది ఒక బాధని వదిలించుకుని ఇంకో బాధను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. దీన్నే విన్నర్స్ గేమ్ ట్రాప్ అంటారు. 100 కోట్లు సంపాదించినా లేదా 6 ప్యాక్ తెచ్చుకున్నా లోపల అసలు మనిషి మారకపోతే ఎప్పటికీ ఆనందం దొరకదు. సక్సెస్ తాలూకు గోల్ పోస్ట్ ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. అలాగే స్పిరిచువాలిటీ పేరుతో రియాలిటీ నుండి పారిపోయే ట్రాప్లో కూడా మనం పడకూడదు. ఇక్కడ మనం నొప్పికి మరియు బాధకు మధ్య ఉన్న తేడాను గమనించాలి. నొప్పి లేదా పెయిన్ అనేది ప్రతి మనిషి జీవితంలో ఉండే ఒక బయోలాజికల్ ఫీచర్. దాన్ని మనం ఆపలేం. కానీ ఆ నొప్పిని యాక్సెప్ట్ చేయడానికి మన మైండ్ ఎప్పుడైతే ఇష్టపడదో అప్పుడు వచ్చేదే సఫరింగ్ లేదా బాధ. మన అవేర్నెస్ని పెంచుకోవడం ద్వారా ఈ సఫరింగ్ అనే రెండో పొరను మనం పూర్తిగా తీసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, బిజినెస్లో లాస్ వస్తే పెయిన్ ఉంటుంది కరెక్టే, కానీ నా లైఫ్ నాశనమైంది, నేను దేనికి పనికిరాను అనే సఫరింగ్, ఆ అవసరం లేని ఐడెంటిటీ క్రైసిస్ అక్కడ ఉండకూడదు. ఈ అద్భుతమైన కోట్ మానవ వికాసంలో అత్యున్నత స్థాయిని సూచిస్తోంది చూడండి. ఒక మనిషి పొందగల అత్యంత గొప్ప లక్షణమేమిటంటే ఒక పనికోసం తన ప్రాణం పెట్టి అత్యంత తీవ్రతతో పనిచేయడం. ఒకవేళ ఆ పని అనుకున్నట్లుగా జరగనప్పుడు విచిత్రంగా ఏమాత్రం కలత చెందకుండా ఉండడం. ఇది చాలా చాలా కష్టమైన విషయం. కానీ 2 ఆపోజిట్ ఎమోషన్స్లు ఒకేసారి బ్యాలెన్స్ చేయగల మెచ్యూరిటీ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఇక ముగించే ముందు ఒక్క ప్రశ్న. ప్రస్తుతం మనల్ని ఆ సర్వైవల్ లూప్లోనే బంధించి ఉంచుతున్న ఆ అనుబంధాలేంటో ఎప్పుడైనా గమనించారా? మనందరం మన లోపల రన్నవుతున్న ఈ మానసిక యంత్రాంగాలను చాలా లోతుగా విశ్లేషించుకోవాలి. ఏ విషయాలు మనల్ని ఆ పాత వలయంలోనే ఉంచుతున్నాయో కనిపెట్టి ఆ లూప్ను బ్రేక్ చేసినప్పుడే మనకు నిజమైన స్వేచ్ఛ దొరుకుతుంది. ఈ విశ్లేషణ ద్వారా సరికొత్త దృక్పథం దొరికిందని ఆశిస్తున్నాను. ఆలోచించండి.